మీరు గనక మీ కాళ్ళని క్రాస్ చేసి కూర్చుంటే మీ యొక్క ఎనర్జీ బాడీస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ప్రభావితం పొందుతూ ఉంటాయి. డేవిడ్ జోషువా స్టోన్ లేదా జోషువా డేవిడ్ స్టోన్ ఏదైతే బియాండ్ అసెన్షన్ పుస్తకంలో ఇచ్చాడో అది మాత్రమే మీకు షేర్ చేయడానికి ఈ రోజు నా ప్రయత్నం. మీకు అనిపిస్తే ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏది ఎవరిని ఏ రకంగా తప్పు పట్టడం లేదు. మీకు అనిపించిన విధంగా మీరు ఫాలో అవ్వచ్చు. అతను చెప్పిన విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఈ బుక్ లో బియాండ్ అసెన్షన్ విజ్డమ్ ని మనందరికీ అందించింది జోషువా డేవిడ్ స్టోన్ అనే అతను. ఇతను ఏం చెప్తున్నాడంటే ఇతని యొక్క పర్సనల్ అనుభవం, అలాగే ఈ బియాండ్ అసెన్షన్ విజ్ఞానాన్ని ఫాలో అయిన చాలా మంది అనుభవపూర్వకంగా వారు గ్రహించిన విజ్ఞానమే ఈ క్రాసింగ్ యువర్ లెగ్స్ అనేది. గుర్తుపెట్టుకోండి, నేను క్రాసింగ్ లెగ్స్ అంటే కాళ్ళని క్రాస్ చేసి కూర్చోవడం అని చెప్తున్నాను. అంటే దాని అర్థం పద్మాసనాలు లేదా మనం మఠం వేసుకుని కూర్చునే విధానాన్ని కాదు తప్పు పట్టేది. క్రాసింగ్ లెగ్స్ అంటే కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకోవడం అనే దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటే, మీరు అలాగా లెగ్స్ క్రాస్ చేసి కూర్చుంటే కనుక మీ చక్రాస్ లో ఎటువంటి ఎనర్జీ ఫ్లో అనేది ఉంటుంది అనేది ఒక డౌజింగ్ రాడ్ కానీ లేదా పెంజులం అంటారు. ఈ డౌజింగ్ పెంజులం అనేది ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఉపయోగించి మీ చక్రాస్ లో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తే కనుక చక్రాస్ అన్ని మూత పడిపోయాయి, అంటే షట్ డౌన్, కంప్లీట్ షట్ డౌన్. మీరు కనుక మీ లెగ్స్ ని క్రాస్ చేసి కూర్చుంటే అంటే దాని అర్థం ఏంటి? చక్రాస్ లో అసలు ఎనర్జీ ఫ్లో అనేదే లేదు అని అర్థం. అయితే ఆడవాళ్ళందరికీ ఎస్పెషల్లీ సొసైటీలో ట్రైనింగ్ ఇవ్వబడింది ఏంటంటే కాళ్ళు ఎడంగా పెట్టకూడదు, దగ్గరగా పెట్టి క్రాస్ చేసుకుని కూర్చోవాలి, అది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది చూపించబడింది. అంటే ఎందుకు ఇలా క్రాస్ చేసుకుని కూర్చుంటే ఏమవుతుంది? చక్రాస్ అన్ని షట్ డౌన్ అంటే కంప్లీట్ గా మూత పడిపోతాయి. మూత పడిపోయినప్పుడు ఉమెన్ లో ఉన్న ఎనర్జీ అనేది ఆ చక్రాస్ లో కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుంది. మీకు అందరికీ తెలుసు, భూమి మీద ఈ చీకటి రాజ్యాన్ని కంటిన్యూ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది ఉమెన్ అవేకన్ అవ్వకుండా వారి చక్రాలు బ్లాక్ అయిపోవడమే కావాలి. సో ఇలాగ క్రాసింగ్ లెగ్స్ అనేది కూర్చుని ఉన్నప్పుడే కాదు, అంటే కుర్చీలో కూర్చున్నప్పుడే కాదు, మంచం మీద పడుకున్నప్పుడు కూడా మీరు ఈ క్రాసింగ్ లెగ్స్ అనేది ఇలా అయితే చేసే కరెక్ట్ కాదు, కరెక్ట్ అయిన విధానం కాదు అని చెప్తున్నాడు జోషువా. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ చేతులు క్రాస్ చేయడానికి వీలు లేదు. ఎప్పుడైతే ఇలా క్రాస్ చేసి ఉంటారో చక్రాస్ బ్లాక్ అయ్యి ఎనర్జీ ఫ్రీ ఫ్లో అవ్వకుండా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇన్సెసెంట్ అంటే అన్స్టాపబుల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉండాలి అంటే కాళ్ళు చేతులు క్రాస్ చేయొద్దు. చేతులు